హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్ట్రీట్ స్టైల్ క్యాబేజీ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దామన్నమాట. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు చాలా ఇష్టంగా. మనం ఇలా చేసి పెట్టేస్తే ముందుగా క్యాబేజీని తీసుకోవాలి. దాన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. చేత్తో కానీ లేకపోతే బ్లెండర్లో వేసేసుకున్నా కానీ సన్నగా కట్ చేసుకుంటేనే దీనికి టేస్ట్ బాగా ఉంటుంది. నేనైతే బ్లెండర్లో చేసేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్లో కరెంట్ది 1 నిమిషం అలా తిప్పంగానే వచ్చేసిందండి. ఎంత సన్న పీసెస్ అంటే అంత బాగా వచ్చేసింది ఇది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. క్యాబేజీతో పాటు నేను ఒక క్యారెట్ తీసుకున్నానండి. తీసుకోకపోయినా ఉత్త క్యాబేజీతో అన్నా చేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను పెప్పర్ పౌడర్ అండి, కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్, ఇవన్నీ వేసేసి ముందు బాగా కలుపుకోవాలండి. క్యాబేజీలో వాటర్ చాలా వస్తుంది. కొంతమంది ఇలా క్యాబేజీని మొత్తం కూడా పిండేస్తారనమాట. పిండేసి తర్వాత పిండి కలుపుతారు. కానీ అలా చేస్తే పోషకాలన్నీ పోతాయి కాబట్టి మనం క్యాబేజీని పిండక్కర్లేదండి. అట్లనే బాగా కలిపిన తర్వాత దాంట్లో 2 చిన్న కప్పులంతా మైదా తీసుకున్నాను. దానికి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఇవన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలి. తడంటూ ఉండకూడదనమాట. కొంచెం మెత్తగా ఉంటే ఆయిల్లో వేయంగానే విడిపోతాయి అనమాట. చూడండి, గట్టి ఉండల్లాగా రావాలి. మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని పైన మనం అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుందాము. ఇలా బాల్స్ చేసేలోపు ఇటువైపు ఆయిల్ మనం డీప్ ఫ్రైకి పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఉండలన్నీ కొన్ని కొన్నిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అంటూ పెట్టుకోకూడదు. పైన బ్రౌన్ వచ్చి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని సిమ్లోనే కాల్చుకోవాలి. ఇలాగే మనం చేసుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోగానే కూడా తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కొన్ని అవి కొన్ని అలా చేయొచ్చు. చూడండి, అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇంకా తీసేసుకుందాం మనం. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10 వేసేసుకొని అల్లం కూడా వేసేసుకోవాలండి. ఈ 2 కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు క్యాప్సికమ్ అనమాట. ఇవి వేసుకొని జస్ట్ లైట్గా అనమాట, ఎక్కువ ఫ్రై అయితే బాగోదనమాట. కొంచెం ఇంకా క్రిస్పీతనం ఉండాలంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సాసులన్నీ వేసేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్ గ్రేవీ, దాంట్లో 1 స్పూన్ సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అన్ని సాసులు వేసేసి దీంట్లో కొంచెం మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కెచప్ వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పెప్పర్ వేసుకొని దీంట్లో మళ్ళీ గార్లిక్ జింజర్ పేస్ట్ కొంచెం అంటే కొంచెం అండి, ఇందాక మనం వాటిలో వేసాం కదా, దీంట్లో కూడా వేసేసి మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇవన్నీ కూడా సిమ్లోనే చేసుకోవాలి. సిమ్ హై చూసుకుంటూ ఫ్లేమ్ మాడకుండా చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కార్న్‌ఫ్లోర్ వాటర్ అనమాట. పోసేటప్పుడు ఒకసారి కలపాలి, అడుగున ఉండలాగా అయిపోయింది. దీన్ని కలిపేసి మళ్ళీ కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలుపుకోవాలి. ఇది వెంటనే గడ్డ కట్టిపోయింది అనమాట, ఉండలాగా అయిపోయింది కలపకపోతే. అందుకని ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి దగ్గరికి వచ్చేలాగా. ఇది థిక్నెస్ కోసం అండి కార్న్‌ఫ్లోర్ వేసేది. మీకు ఇష్టం లేకపోతే అక్కర్లేదు, చాయిస్ అనమాట. చూడండి, కొంచెం థిక్గా వచ్చింది కదా, ఇప్పుడు కలర్ కూడా బాగా మారిపోయింది. దీంట్లో కొంచెం టేస్ట్కి ఇంకొంచెం ఉప్పు వేద్దాము. వేసేసి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, క్యాబేజీ బాల్స్ అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అసలు స్ట్రీట్ ఫుడ్ రోడ్ సైడ్ ఎలా దొరుకుతుందో అంతకంటే బాగుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే ఇంట్లో ఎక్కువగా చేయమన్నమాట, ఇంత రిస్క్ ఎందుకు అనేసి. కానీ సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. బయట ఆయిల్స్ అయితే డీప్ ఫ్రై మరి బయట బాగోవు. అందుకని వీలైనంత పిల్లలకి ఎండకి వడదెబ్బ తగలకుండా ఇంట్లోనే ఉంచుకొని ఇలా చేసి పెడుతూ ఉండండి. చాలా టేస్టీగా ఉందన్నమాట క్యాబేజీ మంచూరియా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోలిశెట్టి సిస్టర్స్. బాయ్.